4ంటికి నిద్ర లేచి స్నానం చేస్తే దాన్ని దేవతా స్నానం అంటారు. 5ంటికి స్నానం చేస్తే ఋషి స్నానం అంటారు. 5:30 ఆ ప్రాంతంలో స్నానం చేస్తే మనుష్య స్నానం. ఈ కాలంలో మానవులు రేపటి గురించి ఆలోచిస్తూ పగలపూట పడుకుంటున్నారు, రాత్రిపూట మేలుకుంటున్నారు, సకాలంలో నిద్ర లేకపోతోంది. కాబట్టి ఆలస్యంగా 6 తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత స్నానం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతోంది? అది రాక్షస స్నానం అవుతోంది. మన బుద్ధులన్నీ కూడా రాక్షస బుద్ధి అవుతోంది. కనుక సంవత్సరానికి దేశము, కాలము, తీర్థము, క్షేత్రము అని ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటిది కార్తీక మాసం. కనుక కార్తీక మాసం యొక్క వైభవాన్ని చెప్పండి అని పగలపూట యజ్ఞం చేసి మధ్యాహ్నం సాయంకాలం ఆ సమయంలో సూత మహర్షి గారిని అడిగారు శౌనకాది మహర్షులు. అవునయ్యా, కార్తీక మాస పురాణం చాలా విశేషంగా ఉంది, మా గురువులు వ్యాసుల వారు 18 పురాణాలు రాశారు అంటూ